హలో బేబీ, గుడ్ న్యూస్ చెప్పు. ఇక్కడ హోమగుండంలో మంటలు ఎగిసి పడుతుంటే ముక్తాదేవి గారి పెద్ద మనవరాలి ప్రాణాలు పోవటమేమో కానీ అక్కడ భూమి ప్రాణాలు విలవిల్లాడుతున్నట్టు అనిపించింది నాకు. అది చచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? చెవు వచ్చిందా? భూమి క్లోజా? బాగా క్లోజు ఆ విరాట్కి. అదేంటి? అది ఊబిలో పడి చచ్చి శవంలా వస్తుందనుకుంటే నీ అల్లుడు విరాట్ సూపర్ మ్యాన్ లా వచ్చి దాన్ని సేవ్ చేశాడు. దాని ఒంటి మీద బురద కడగడానికి సొంత పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు. ఇలా అయిందేంటి? మమ్మీ, ఫోన్ పెట్టేసి నువ్వు పూజలు చేసుకో. నీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వలేను. ఈ తారాదేవి కొడుకును కన్నదా లేకపోతే హీరోని కన్నదా? అక్కడ భూమితో పాటు ఈ హోమం వల్ల ముక్తాదేవి గారి పెద్ద మనవరాలు కూడా బతికి బయటపడుతుంది. భూమే, ఇరాట్ సారి చెయ్యి గట్టిగా పట్టుకోయే, లేదంటే మునిగిపోతావు. ఆల్రెడీ ఎందులోనో మునిగే ఉంది కదా. ఊబిలా మునిగినది, నీకు అది కూడా తెలియదరా గొప్పిగా? నేనంటుంది ఊబి కాదు. షట్ అప్. ఆహా, ఇద్దరిని చూస్తుంటే ఒకరి కోసం ఒకరన్నట్టు ముచ్చటగా ఉంది. ఎలా ఉంది? సీతారాముల్లా, శివపార్వతుల్లా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హలో సార్, ఇవేమీ కృష్ణానది నీళ్లు కావు. పుష్కరాలనుకొని ఓం అని తెగ మునిగి తేలుతున్నారు. ఇక చాలు, బయటికి రండి. మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటని కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం. మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో అమ్మా, రేపటితో యాగం సంపూర్ణమవుతుంది కదా. బ్రాహ్మణులకు ఇవ్వడానికి పట్టుబట్టలు తెప్పించాను. సంభావన కింద ఒక్కొక్కరికి 10,116 ఇస్తున్నాను. మరి పళ్ళు పలహారాల ఖర్చు సుమారు. శ్రీపతి, ఆ లెక్క చెప్పనవసరం లేదు. అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. బ్రాహ్మణులందరికీ దక్షిణ కింద 10,000 చిల్లరిస్తే అదే 6 లక్ష దాటుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది కదా అని. ఇది ఏ నెల? జూలై. తెలుగులో చెప్పు. ఆషాఢం. ఆషాఢం అత్తయ్య గారు. పగలు హోమం కార్యక్రమాలు పూర్తవగానే ఆషాఢం సేల్స్ అని షాపింగ్ చేస్తాం. ఈ వారంలో నువ్వెన్ని చీరలు కొన్నావో లెక్క పెట్టుకున్నావా? అవి లెక్క కడతారా అత్తయ్య? నువ్వు ఆ చీరలు కడతావో లేదో గాని నేనైతే వాటిని లెక్క కడతాను. అనవసరమైన ఖర్చు అనుకుంటే 60,000 మిగిలేవు కదా, ఎందుకు అనుకోలేదు? ఇలాగే ఎప్పుడు తల వంచుకొనుండు. ఎవరైనా చూసినా వినయ విధేయతలున్న మనిషి అనుకుంటారు. రేపు పూజ అయ్యాక సాయంత్రం బంధువులందర్నీ పిలిచి ప్రసాదంతో పాటు భోజనాలు కూడా పెట్టిస్తాం కదా. ఒకరిద్దరైనా నిన్ను మెచ్చుకొని. అక్కా, తొయ్యరా, చూస్తా ఉన్నావేరా వెధవా. అక్కా,
శేషమ్మా ఏమిటి అవతారం? అయ్యో నా కర్మ ఏం చెప్పనక్క. కాళికాదేవిని దర్శించుకొని వద్దామని వెళ్ళానా, కానీ తిరుగుటప్పాలో ఇలా వస్తానని అనుకోలేదు. అయినా నేను నిన్ను వదిలి వెళ్ళడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదక్క. యాక్సిడెంట్ చేసి నా కాళ్ళు విరగొట్టి ముక్తాదేవకే నీకు దిక్కని మళ్ళీ పంపించేశాడు. యాక్సిడెంట్ అయితే నాకు మాట కూడా చెప్పలేదు కదత్తా. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఏయ్, చెప్పుకోవడానికి సెల్ ఫోన్ ఉంటే సరిపోదే, సెల్ టవర్ ఉండాలి, దానికో నెట్వర్క్ ఉండి ఆడవాలి. జారి పడ్డంతో ఎక్కడ సిగ్నల్ అక్కడే జామ్ అయిపోయారా దేవుడా. అలా చూస్తున్నావేంటక్క? నేను మళ్ళీ తిరిగి వచ్చానని అసహ్యం వేస్తుందా? అత్తయ్య, మా మేనత్తని ఆదరించండి. ఇలా ఆవిటి దానిలా వచ్చాక ఆదరించకపోతానా? అయినా గడప దాటడం తిరిగి రావడం మీ అత్తకు అలవాటే గాని ఇలా కాళ్ళు విరగ్గొట్టుకుని వస్తుందనుకోలేదు. చాలా థ్యాంక్స్ అక్క. ఇంత త్వరగా జాలి పడతావనుకోలేదు. అసలు నీ కాళ్ళెలా విరిగేత్తా? అవన్నీ ఇప్పుడే చెప్పాలా? తర్వాత చెబుతాలేవే, ముందేదైనా వడ్డించవే. ఆ పల్లెటూరు తిండి తిని పళ్ళు పుచ్చిపోయాయి. నువ్వు పల్లెటూరుకి వెళ్ళావా? కోల్కతా కాదా? అదేనక్క, పెద్ద టూర్ వెళ్ళానని చెప్తున్నాను కదా. పల్లెటూరు కాదు. ఇలాంటప్పుడు నెట్టడు విధవా. అరే పదరా పదరా, నువ్వు పద. అక్క తిని రెస్ట్ తీసుకుంటాను, నువ్వేదైనా పంపించవే. సరస్వతీదేవి నిన్ను చూస్తే సంబరపడిపోతుంది. ఎలా సెలవు కొండమ్మా, కాలేజీ ఉండదు. డియర్ స్టూడెంట్స్, ఈ ఎన్సీసీ క్యాంపును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చిన మనమంతా బస్ దిగే ముందు బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న కాలేజ్ టాపర్ భూలక్ష్మికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొడదాం. కమాన్, వెరీ గుడ్. నాండి, ఎందుకైనా మంచిది ఒకసారి నీ జాతకం చూపించుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? మొన్న ఎండాకాలం దాకా నీ లైఫ్ ఏసీలా చల్లగా ఉండేది. ఎప్పుడైతే భూమి సిటీకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటిదాకా వర్షాలు పడుతున్నా కడుపు మండుతూనే ఉంది. ఏ ఇంకి, ఎందుకే నాండికి కోపం తెప్పిస్తావు? పర్లేదులే, ఇంకి నా మంచి కోరే జాతకం చూపించుకోమందిగా. కానీ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాల్సింది నేను కాదు. మరి నా కాబోయే అత్తయ్య తారాదేవి ఆంటీ. ఇదేంటినండి, నువ్వు అలా అనగానే ఇలా విరాట్ వాళ్ళ మదర్ వస్తుంది. అనన్యని పికప్ చేసుకోవడానికి రావాలిగా. కానీ అనన్య కార్ ఎక్కదు.